ఇది పెసరపిండి ఆవకాయ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా కలిపాం కదా, ఒక 3 days తర్వాత క్యాప్ తీసి చూద్దాము. ఆయిల్ కూడా పైకి వస్తుంది. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది మనము రైస్లో తినొచ్చు, చపాతీలో కూడా పెట్టుకొని తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనము ఈ పెసర ఆవకాయ ఎలా చేయాలో చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము పెసర ఆవకాయ చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. అలాగే ఎల్లిపాయలు 1/2 కప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 కప్పు కారము, 1 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు సాల్టు, కరివేపాకు, మెంతి పౌడర్, జీలకర్ర పౌడర్, ఆవపిండి. ఇప్పుడు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా ఒకటి పాన్ పెట్టుకొని ఈ పెసరపప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉందాము. చూడండి, ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా పెసరపప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇలా ఇది చల్లగా అయ్యే వరకు మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసి ఒక పాన్ పెట్టుకుందాము. చూడండి, పోపు కొరకు మనము ఒక పాన్లో ఆయిల్ పోసి స్టవ్ ఆన్ చేసాం కదా, ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనము జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి గింజలు, జీలకర్ర ఇవన్నీ వేసేద్దాము. ఒకసారి ఇంకా మంచిగా ఇట్లాగా బ్రౌన్ కలర్ లాగా వచ్చినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు కూడా వేసేద్దాము. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఈ ఎల్లిపాయలు కూడా వేసాము. కొంచెం ఎల్లిపాయలు పచ్చగా చేసానండి. మరి మొత్తం మెత్తగా కాకుండా లైట్ పచ్చగా చేశాను. ఇప్పుడు మనము పోపు రెడీ చేసేసుకున్నాం కదా, ఒక జార్లో ఈ పెసరపప్పు వేయింపినవి వేసాను. ఇప్పుడు స్మూత్గా పౌడర్ చేసుకుందాము అండి. పెసరపప్పు వేయింపినవి ఇలా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది సైడ్కి పెట్టేసి మళ్ళీ మనము ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో ఈ మ్యాంగో పీసెస్ వేద్దాము. మంచిగా ఇందులో మ్యాంగో పీసెస్ వేసాము కదా, ఈ పెసరపిండిని కూడా వేసేద్దాము. అలాగే కారము, సాల్టు, నేను రా సాల్టు మిక్సీకి వేసుకున్నానండి. సాల్ట్ అయితే డైరెక్ట్ సాల్ట్ నేను వాడట్లేదు ఇక్కడ. అలాగే మెంతి పౌడరు, ఆవాల పౌడరు ఇవన్నీ వేసి మొత్తం ఇలాగా కలియపెట్టుకోవాలి. పౌడర్లన్నీ వేసి కలియబెట్టుకున్న తర్వాత మనము పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా వేసి మొత్తం ఇలాగా కలియపెట్టేశానండి. చూడండి, పెసరపిండి ఆవకాయ ఎంత మంచిగా ఉన్నదో చూస్తానికే నోరూరుతుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.